రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలనైనా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, గతించినటువంటి ఉదయం నుంచి ఈ అస్తమయం వరకు తండ్రి మీరు మాకు తోడై ఉన్నందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు వందనాలు నాయనా. అయా తండ్రి, ఈ రోజున మేము చేసిన ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, ఏ అపాయము ఏ ప్రమాదం లేకుండా కాపాడారు. ప్రతి విషయంలో తండ్రి మాకు బలాన్నిచ్చారు, శక్తినిచ్చారు, లోటు లేకుండా కృప చూపించారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి అందు సజీవులంగా మేము ఉన్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అయా ఈ రాత్రిని మరొకసారి కుటుంబం అందరం కలిసి అయా సంగముగా చేరి మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత కూడా దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలో అయా ఈ మాటలు మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మా యందు మీరు దయ చూపాలనే, అయా మీరు మా యందు కరుణ చూపాలనే ఆలస్యం జరుగుతుంది తండ్రి. అయా మీరు ఆలస్యం చేసే దేవుడు కాదు నాయన, మా మంచి కోసమే, మా జీవితంలో మార్పు కోసమే, అయా మేము మంచిగా జీవించడం కోసమే, మాకు ఏ సమస్యలు రాకుండా ఉండడం కోసమే కొన్నిసార్లు కొన్ని కార్యాలు మీరు ఆలస్యంగా జరిగిస్తారు నాయన. దానిని మేము గుర్తెరిగి వ్యసన పడకుండా, అయా నిరాశలోకి వెళ్ళిపోకుండా విశ్వాసంతో మీ వైపు చూడ్డానికి సహాయం దయచేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు రాత్రి సమయంలో విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నాయన. వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తూ మొరబెడుతున్నాము. అయా వారి జీవితంలో కూడా ఏ కార్యాలైతే ఆలస్యం అవుతూ ఉన్నాయో అయా దాన్ని బట్టి బహుశా వారు ఈ రాత్రిన చింతిస్తూ ఉన్నారేమో నాయన. ప్రార్థిస్తున్నాము, వారి జీవితంలో కార్యాలు ఘనముగా తండ్రి నూతన పరచండి నాయన. ఆలస్యము అనుకున్న వాటిల్లో తండ్రి ఆలస్యము లేకుండా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయా అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు, బలహీనతలు కలిగి ఉన్నారు, దురాత్మ శక్తుల సమూహముల చేత పీడించబడుతూ అంధకార క్రియల చేత తండ్రి వారు ప్రతినిత్యము శోధింపబడుతున్నారు. చేతబడి శక్తుల చేత నాయనా వారి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రాత్రిన తండ్రి యేసు నామములో ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము ప్రభువా తండ్రి. వారిలో ఉన్న డిప్రెషన్ అనే సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. భయంకరమైన రోగాల నుంచి విడుదల దయచేయండి నాయన. చెడు ఆలోచనల నుంచి విడుదల దయచేయండి అయ్యో. లోక పాపపు మోహపు జీవితం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి అయ్యా కుటుంబంలో తండ్రి సమాధానం లేని స్థితులు ఉన్నాయి, ఆ కుటుంబాన్ని దర్శించండి. ప్రేమించుకునే హృదయం దయచేయండి. తల్లిదండ్రులకు, యవన బిడ్డలకు, అయా రక్త సంబంధికులకు, భార్యకు భర్తకు మధ్య ఎటువంటి విభేదాలు తగాదాలు ఉన్నా అన్నిటినీ తొలగించి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే కృపా సహాయం దయచేయండి నాయన. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము. భార్య భర్తలకు తండ్రి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తొలగించి గర్భఫలం అనే బహుమానం బిడ్డలకు దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారయ్యా, వారికి ఏ సమస్య లేకుండా, ఎటువంటి తండ్రి ఇబ్బందులు కలగకుండా తల్లికి నీ బిడ్డకును రక్షణ సహాయము ఈ రాత్రంతా మీరు దయచేయండి ప్రభువా. అదే విధంగా ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తున్నారు, మీరే తోడై ఉండండి. ఏ సమస్యలు రాకుండా కృప చూపించండి. వీసా ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా మీరే సహాయము దయచేయండి ప్రభువా. ఆయా విదేశాల్లో ఉండి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు, చదువుకుంటూ ఉన్నారు నాయన. కృప చూపించండి. ఇబ్బందులు వారికి రాకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయన ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో నాయన వారందరికి కూడా మీరు తోడై ఉండండి. రాత్రంతను క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అప్పు అనే సమస్యతో ఎవరైతే నాయన బాధపడుతున్నారో యేసు నామములో ప్రతి అప్పు కూడా కొట్టివేయబడును గాక. ఎంత పెద్ద అప్పు ఉన్నప్పటికీ అప్పు నుంచి విడుదల బిడ్డలకు వచ్చును గాక నాయన. వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా బిడ్డలు ఉండకుండాన్నట్లు కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని చింతిస్తున్నారు, వారి వైపున అయా న్యాయము జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నాయన గృహాల కోసం అడుగుతున్నారు, సొంత గృహం దయచేయండి.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నాయన, మంచి ఉద్యోగం బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. వివాహాల విషయంలో కూడా మీ కృప చూపించి సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మారు మనసు లేక ఎంతమంది అయితే ఉన్నారు వారందరికీ మారు మనసు దయచేయండి అయా. వారిలో ఉన్నటువంటి అడిక్షన్స్ ని, చెడు స్నేహాలు, అలవాట్లను అన్నిటినీ కూడా తొలగించండి ఆయన. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలోను తండ్రి మీరు బిడ్డలకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను ఆశీర్వదించండి ప్రభువా. బార్డర్స్ లో అయినా మరి రే అనక పగలనక తండ్రి కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరే కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని ఈ రాత్రి అందు మేమందరము కూడా అలసిపోయిన దేహములతో ఉన్నాము తండ్రి. సేవ తీరబోతున్నాం నాయన. మా అందరి గృహాల చుట్టూ మీ దేవదూతల కంచా కాపుదల దయచేయండి ప్రభువా. ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు, భయాలు, బలహీనతలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా సేద తీరే కృప చూపించండి అయ్యా. దురాత్మల వలన, శత్రువుల వలన, దొంగల వలన అయ్యా మరే సమస్యల వలన ఈ రాత్రి మీ ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృపా సహాయము దయచేయండి నాయన ప్రభువా. మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మేమందరము సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప అవకాశం దయచేయమని అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.